నమస్కారం, హలో, వెల్కమ్ టు తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే గీత గోవిందం సీరియల్లో చేస్తున్న మన మల్లీశ్వరి. మల్లీశ్వరి ఎవరో కాదండి, మన మధులిక. మధులిక, స్వాగతం. మనసే మకరందం మురిసే అనుబంధం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, నైస్ మీటింగ్ యూ. హలో భార్గవి గారు, ఎలా ఉన్నారు? ఇంకో ఇలా ఉన్నాను, సూపర్ గా ఉన్నారు. బ్యాడ్ మల్లేశ్వరి మంచి వంట చేస్తుందా 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 చేస్తుందా? మల్లీశ్వరి బ్యాడ్, మధులిక కాదు, అద్భుతంగా చేస్తా. వెరీ గుడ్, అక్కడే ఉండండి. వెంటనే రాజుగారిని పిలిచేద్దాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? రాజుగారు స్వాగతం, వెల్కమ్. హలో రాజుగారు. హలో హలో రాజుగారు, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ వంట మీరే. యా, సూపర్. ఏం చేస్తున్నారు? ఆనియన్ బాత్. ఆనియన్ తో స్నానం బాగుండదండి, అంటే ఈ మధ్య జుట్టు కానీ రాసుకుంటున్నారు పెరుగుతుందని, కానీ స్నానం అబ్బే. లేదు, మనం స్నానం చేయము, రైస్ స్నానం చేస్తుంది. ఓహో, రైసా? ఎస్. బాతులు అంటే ఉప్మాలా కూడా చేస్తూ ఉంటారు కదా, టొమాటో బాతు అలా. అంటే రైస్ తో కూడా కొన్ని సో రైస్ తో కూడా చేయొచ్చు అనమాట. ఎస్. సో ఆనియన్ తో కూడా చేయొచ్చు అనమాట. ఎస్. వెరీ గుడ్, విన్నారు కదా. ఆనియన్ బాత్ కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. ఆనియన్ బాత్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎస్. ఆయిల్ వేసుకుందాం లైట్ గా. ఓకే ఓకే, కొద్దిగా పోపుకి ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత గరిటె తీసుకోండి. థ్యాంక్ యూ. సో ఎక్కడ మీరు బెంగళూరు వాసులా? కాదు, హైదరాబాద్. హైదరాబాదే కదా. బాన్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాద్ లోకల్. ఇక్కడే. గుడ్ గుడ్ గుడ్. సో ఈ పక్కా లోకల్ అమ్మాయి నెక్స్ట్ ఏం వేస్తుంది? ఆనియన్స్ కొంచెం ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి ఆనియన్ వేసేసుకొని కొంచెం వేగాలి లైట్గా, ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు. ఓకే, సో ఇది వేగుతూ ఉండగా కొంచెం అలా మీ రీల్ కూడా అలా వెనక్కి తిప్పి, ఓకే, అప్పట్లో మీరు ఈ ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టారు గుర్తు తెచ్చుకుని మాకు చెప్పండి. ఇండస్ట్రీకి రావడం అనేది అసలు అనుకోనిది, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అప్పట్లో ఒక షో వచ్చేది, నేరాలు గోరాలు అనేసి. సో దానికి ఎపిసోడ్కి ఒక డైరెక్టర్ ఉండేవాళ్ళు. మేము వేరే ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు మా ఓన్ హౌస్ కింద రెంట్కి ఉండేవాళ్ళు ఒక ఆయన, ప్రసాద్ గారు అనేసి. సో నాకు అప్పుడే, నేను ఇండస్ట్రీకి వచ్చింది నా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఏదో పెద్దగా అయిపోయానని కాదు, ఇట్స్ బీన్ సమ్ టైమ్. సో అది 10th క్లాస్ హాలిడేస్లో నేను ఖాళీగా అలా తిరుగుతున్నప్పుడు ఆయన చూసి ఎందుకు మూవీస్లో ట్రై చేయొద్దు అని ఆయన అడిగారు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఆయన అడగడము, నేను అలా కనిపించడం. సో ఓకే అన్నాము అంతే. నేను మమ్మీ అలా స్టార్ట్ చేసాం. అలా జర్నీ స్టార్ట్ అవుతూ 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 ఇక్కడ దాకా నిలబడ్డారు. ఓ, సో అలా ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఎస్. సో ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనము అల్లం, వెల్లుల్లిపాయలు. దీంట్లో ఎక్కువ మసాలా వేయము, కొంచెం ఇదే ఫ్లేవర్, అల్లం అండ్ వెల్లుల్లిపాయలే ఫ్లేవర్. దీంట్లో మనకి కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు, డిపెండ్స్. సో ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. కరేపాకు ఇది లేనిదే అసలు ఏ బాతు బాగుండదు. ఎస్. ఓకే, సో ఈ టీవీతో మీకు పరిచయం ఎలా అయింది? ఆడదే ఆధారం. I would be blessed to say this actually. ఆడదే ఆధారం నుంచి నా డెబ్యూ అయింది ఈ టీవీలోనే. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. నా డెబ్యూ కూడా అదే అయింది. సో సీరియల్స్ కి అలా అడుగు పెట్టడం. ఆధారం. వెరీ గుడ్, చాలా పాపులర్ అసలు. యా, ఇయర్స్ టుగెదర్ నడిచింది. సంవత్సరాలు చేశారు మీరు? నేను ఆల్మోస్ట్ 5 years చేశాను. దాని తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్స్. సో దానికి ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఛాన్స్? ఇలానే ఆడిషన్ వెళ్ళారు. ఆడిషన్స్ కి వెళ్ళి ఇంకా ఆడదే ఆధారంలో నేను స్టార్ట్ చేశాను నా కెరియర్.
నీ క్యారెక్టర్ ఏంటి అందులో? సుబ్బలక్ష్మి. ఇప్పటికి కూడా ఎక్కడికైనా వెళ్తే నన్ను సుబ్బలక్ష్మి అనే పిలుస్తారు. సుబ్బలక్ష్మి. ఓకే, ఆ పేరు వల్ల ఉండిపోయింది నాకు జనరల్ గా. అంటే జనాల మధ్యలో నన్ను అంతగా ఆదరించారు ఆడదే ఆధారం నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. సో నెక్స్ట్ మనం దీంట్లో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. అన్నం. చాలా సింపుల్ కదా? చాలా సింపుల్, ఈజీ, తొందరగా అయిపోతుంది, టేస్టీ. టేస్ట్. ఎస్. సో మసాలాలు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఏమన్నా? మసాలా అంటే దీంట్లో కొంచెం లైట్గా జీలకర్ర పొడి యాడ్ చేద్దాం. సో మనం జీలకర్ర పొడితో పాటు సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు, ఉప్పు. సో ఇప్పుడు కలిపేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ అండి కుకింగ్? అఫ్ కోర్స్. అంటే మొన్నటి వరకు అంతగా వచ్చేది కాదు. చెప్పండి చెప్పండి, ఐ వాంట్ టు హియర్ దట్. చెప్పండి. ఎగ్జాక్ట్లీ, లాక్డౌన్ లో ఇంకా అన్ని వెరైటీస్ ఇంట్లో కలిగా కూర్చున్నా. అన్ని లాక్డౌన్ షూటింగ్ కూడా లేదు. సో జనరల్ గా ఇంట్లో అన్ని ట్రై చేస్తూ ఇలా సరే. ఇప్పుడు వంటలు చాలా బాగా చేస్తాను. చూసారా లాక్డౌన్ ఎంత మందిలో ఎన్ని కళలు నేర్పించిందో, అలాంటిది ఒకటి కుకింగ్ కదా? ఎస్ గుడ్. ఇప్పుడు హ్యాపీ కదా మీరు? చాలా. ఎందుకంటే అడగక్కర్లేదు, అన్ని వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. సో ట్రై చేశారనమాట. ఎస్, ఆఫ్ కోర్స్. బాగానే గినీ పిగ్స్ అయ్యారా ఇంట్లో? అంటే ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు అని అర్థం. లేదు. యా, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం దీనికి గార్నిష్ చేద్దాం. ఓకే, కొత్తిమీర. సో మనం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోవచ్చు, ప్లేట్లోకి తీసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసి, ఓకే, ఆనియన్ బాత్ రెడీ. వెరీ నైస్. ఆనియన్ బాత్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆనియన్ బాత్ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆనియన్ బాత్ రెడీ. Okay, please taste it. Okay. Onion bath. బాగుంది. గుడ్, బాగా చేశారు. అంటే ఆ ఉల్లిపాయ అనేది కొంచెం మనకు స్మెల్ పోయి ట్రాన్స్పరెంట్ గా కొంచెం అలా ఉంటుంది కదా, గుజ్జులాగా జ్యూసీగా. చాలా బాగుంది. కొంచెం జ్యూసీగా చాలా బాగా వచ్చింది. కొంచెం బర్nt టేస్ట్ బాగుంటుంది. బాగా చేశారు, చాలా బాగా వచ్చిందండి. శబాష్. నాకు నేనే చెప్పుకుంటున్నాను. రెడీ, చాలా బాగా చేశారు. వెరీ నైస్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా, రోజ్ వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్దిగా అప్పుడప్పుడు తీసుకొని దాంట్లో కొద్దిగా కాటన్ డిప్ చేసుకొని ముఖం మీద మృదువుగా అద్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీనప్ అవుతుంది, తాజాగా కూడా తయారవుతుంది. మరి నెక్స్ట్ వంట రాజుగారు ఏం చేస్తారో చూద్దాం. సో షెఫ్ గారు ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? సో అక్కడ బాత్ రెడీ ఉంది కదా, సో దాంట్లో కొంచెం కాంబినేషన్ అంటే బేసిక్గా రోటీతో తీసుకుంటారు, పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా చాలా అథెంటిక్ గా చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి ఆలస్యం? పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద పన్నీర్ బటర్ మసాలా. ఓకే, సో ఫస్ట్ మనం దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు గ్రేవీ ఒకటి, బటర్ మసాలా గ్రేవీ. సో దాని కొరకు కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా వెన్న.
ఏమిటో సెలబ్రిటీస్ వస్తున్నప్పటి నుంచి నాకు పని తగ్గిపోయింది తెలుసా. థ్యాంక్స్ అండి, సో నైస్ ఆఫ్ యూ. వెల్కమ్. ఓకే, సో దీంట్లో మసాలా దినుసులు అంటే షాజీరా లేకుండా లవంగాలు, చెక్క, యాలకులు, అల్లం ముక్కలు కొంచెం పెద్దగానే వేసేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఇది మనం పేస్ట్ చేసుకుంటాం. ఓ, సో ఇవన్నీ ఇప్పుడు పేస్ట్ చేస్తామా? ఎస్, ఉడికించేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఉల్లిపాయ వేయక్కర్లేదా? లేదు, కొంచెం ఉడికితే చాలు మనకి. దాంట్లో కొంచెం ఈ కొద్దిగా వేగగానే నీళ్ళు పోసేసి మనం ఉడికించేస్తున్నాం. దీంట్లోనే జీడిపప్పు కూడా. మీకు ఇష్టమా పన్నీర్ బటర్ మసాలా? చాలా. ఎవరికి ఇష్టం లేదని అడగాలి కదా. అదే ఒక టిపికల్ రెస్టారెంట్ డిష్ కదా ఇది. సో పుల్కాతో, నాన్తో, బటర్ నాన్తో, తందూరితో, Super combination. పులావ్తో అన్నిటితోనూ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ బాత్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కరెక్ట్. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసి మనం ఉడికిచ్చేద్దామండి. సో దీంట్లో ఏంటంటే ఉల్లిపాయల్లో ఉన్న ఆ పచ్చి వాసన పోవాలి. కొంచెమే ఉడికితే సరిపోతుంది. సో ఇది ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చేసి మనం మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. మూత పెట్టాలా? ఎస్, పెట్టేసాను. ఓకే, మూత పెట్టేసాం కదా. తొందరగా ఉడకాలంటే మేము ఒక టెక్నిక్ అనుకున్నాం. టెక్నికా? సెలబ్రిటీ స్పెషల్ ఏంటంటే ఆ టెక్నిక్, మూత పెట్టగానే మన ఇద్దరం డాన్స్ చేయాలి. డాన్స్ ఆగడం ఏంటి, ఇది ఉడికిపోతుంది సార్. అవునా? యు వాంట్ ట్రై ఇట్? yes. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. రాజు గారు కళ్ళు మూసుకోండి. రెడీ? ఫస్ట్ డే కదా, ఇవాళకి ఇంతే చాలు. ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ గురువు గారు. మీరు ఇలా వచ్చిన సెలబ్రిటీస్ అందరికి మీరు ఇలా పాటలు నేర్పిస్తారు. ఏదో అలా కమ్ సేవ చేయాలి కదా. ఇంతకీ రాజ్ గారు రాజు గారిని ప్రవేశపెట్టండి. ఓకే, సో ఏం లేదండి, మీరు డాన్స్ చేయాలని చెప్పేసి ఇది ఉడకాలని చెప్పాను. ఆల్రెడీ నేను ఉడికించి పేస్ట్ కూడా చేసి పెట్టేశాను. Yes. పర్లేదు, ఇట్స్ ఓకే. మన టాలెంట్స్ మనం చూపిస్తాం. ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్. ఓకే, ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసేద్దాం. థ్యాంక్స్ అండి, మీకు కూడా కళా పోషణ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకు పేస్ట్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ బటర్ వేసుకుందాం. ఎస్, బటర్ మసాలా. బటర్ మసాలా వేయండి. ఇంకొంచెం ఎక్కువైంది. చాలండి, లాస్ట్ లో సెట్ లో వేసుకుందాం. పట్టాలి. మన సెట్ నుంచి పుష్ చేయకూడదు, పట్టాలి. సో కొద్దిగా నూనె కూడా. లాహే 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 లాహే. చెప్పండి. దీంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు. సో ఇది లాస్ట్ మళ్ళీ తీసేసుకుంటాం. ఓకే, ఓహో, ఆ రుచి అంతా వచ్చేస్తారా, తీసేస్తాం అనమాట. ఎస్ అండి. ఫ్లేవర్. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మాకు చెప్పకుండా దాచిన పేస్ట్ అని చెప్పండి సార్. ఎస్, అప్పుడే మీ టాలెంట్ ఎక్కడ ఎలా బయటకు వస్తుంది చెప్పండి. మీరు కూడా చెప్పండి. పర్వాలేదు సార్, పర్వాలేదు, మనం భరిద్దాం. వేయించండి దాన్ని. సార్ చెప్పండి, ఇన్ని రోల్స్ చేస్తుంటారు కదా మీరు, ఈ వై దిస్ నెగటివ్ రూల్? అంటే నేను యాక్చువల్లీ నెగిటివ్ రోల్స్ తీసుకున్న దానికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే రఘువరన్ గారు. అక్కడ ఆయన లేరు ఈ రోజు మనతో, కాకపోతే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆర్టిస్ట్ అన్నాక ప్రతి ఒక్క రోల్ ని నిలబెట్టాలి అనేసి స్టార్ట్ చేశాను. పాజిటివ్ చేశాను, నెగిటివ్ చేశాను, అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. కాకపోతే నెగిటివ్ రోల్స్ లో కొంచెం ఎక్కువ యాక్ట్ అయ్యానని జనాలకు కనిపించి నేను బాగా ఆదరించడం స్టార్ట్ చేయడంతో బాగా తిట్టుకున్నారనమాట. మీరెక్కడ తిట్టుకుంటే మాకు అంత బ్లెస్సింగ్స్ అనమాట. మేము బాగా చేస్తున్నామని మేము ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి. యాక్చువల్లీ కరెక్ట్ కదా. ఆబ్వియస్లీ ఏడ్చినప్పుడు మనం ఏడ్చేసి అయ్యో పాపం అమ్మాయి అని, లేకపోతే ఇక బాధ వచ్చినప్పుడు అలా మన అన్న అనుకోండి, తిట్టు బొమ్మ, అంతేనా? అంతే, అది సంగతి. ఓకే, కొద్దిగా పసుపు. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్, మంచి కలర్ కూడా వస్తుంది. అలాగే దీనికి సరిపడా ఉప్పు. ఓకే, ఇది ఆల్రెడీ మనకు కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో అప్పటి వరకు ఇది మనం మగ్గించుకోవాలి. కొంచెం నీళ్లు పోయాలా, అక్కర్లేదా? ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాతే అప్పుడు నీళ్ళు పోసుకోవాలి మనం. మళ్ళీ మూత పెడతా అనేది ఏం పెట్టినండి, ఇంకా ఒక్క డ్యాన్స్ చాలు. ఓకే, చాలా చాలు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం. ఓకే, ఓకే. సో ఈ థిక్నింగ్ మనకు సరిపోతుంది. సో దీంతో పాటుగా
పనీర్. లేదు, ఆ. ఫ్రెష్ క్రీమ్. ఓహో, అది ఇంకా పైనుంచి అలా టాపింగ్ లాగా వేస్తారనుకున్నాను. సో ఆ డాన్సింగ్ కూడా ఉంటుంది. ఓ, అది కూడా ఉంటుందా? ఎస్. మెల్లిగా రంగు దిగింది. ఎస్. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు. నేను సార్ వేయండి, దానికే వెయిటింగ్. కొద్దిగా కసూరి మెతి. సో ఇలా క్రష్ చేసేసుకుంటే మనకు పొడిలా వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర. కొద్దిసేపు మగ్గితే మనకు అంటే ఈ పన్నీర్ లోపల కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని వెళ్ళిపోతే మనకు సరిపోతుందండి. ఎక్కువ ఏమక్కర్లేదు. ఒక 2-3 నిమిషాలు పెట్టేసి మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఆ వేడికి అది సరిపోతుందండి. ఓకే, ఓకే, రెడీ అయిపోయిందండి. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఆహా, ఆ స్మెల్ తెలుస్తుంది, రెస్టారెంట్ లాగా. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నోరు ఊరుతోంది. కరెక్ట్. ఆహాహా, ఆహాహా, అలా గుండ్రాలు తిప్పుతూ వేస్తే ఎంత బాగుంది కదా. సేమ్ రెస్టారెంట్లో. మళ్ళీ బటర్ కూడా మీకోసమే, ఎక్స్ట్రా మీకోసమే. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. కొంచెం కొత్తిమీర. సో రాడిష్ అలాగే క్యారెట్తో ఫ్లవర్. సో ఇక్కడ ఇలా స్లిట్స్ ఇచ్చేస్తున్నాం. సో దట్ ఇక్కడ మనం పెటల్స్ పెట్టుకోవడానికి 4 sides. అలాగే నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో. అలాగే ఈ సెంటర్లో గ్రూవర్తో లైన్స్. మళ్ళీ ఇలా క్రాస్గా చెక్స్లా వచ్చేస్తుంది. టర్నిప్తో స్లైసెస్ చేస్తున్నాను. అంటే ఇది దీనివల్ల ఏంటంటే మనకు ఆ బార్డర్ ఆ కలర్ అనేది లుక్ బాగా వస్తుంది. సో ఫస్ట్ లేయర్ ఇలా కింద బాటంలో ఉన్న స్లిట్స్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో. ఓకే, సో ఇలా ఫ్లవర్ రెడీ అయింది. వావ్, వెరీ నైస్, చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే, సో పన్నీర్ బటర్ మసాలా రెడీ. లాగించేద్దాం. ఎస్, తప్పకుండా. గుమగుమలాడుతున్న పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి, వెన్న వేసి, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న, నూనె వేసి, బిర్యానీ ఆకు వేసి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, పన్నీర్ ముక్కలు, కసూరి మేతి వేసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, వెన్నతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. నోరూరుతున్న బటర్ కూడా ఊరుతున్న పన్నీర్ బటర్ మసాలా. ఓకే, Attack. ఫస్ట్ నేనే తింటా. అది అది సంగతే, అదే సంగతి. ఎక్సలెంట్. రోటీ ఒకటి ఉంటే ఒక మెసేజ్ దాని అసలు. చాలా బాగా చేశారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. అందుకనే ఇది ఇప్పుడు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. తప్పకుండా, వై నాట్. రెస్టారెంట్ లాంటి టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరువెచ్చటి కొబ్బరి నూనెలో కొద్దిగా పాలు కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖము, మెడ, కాళ్ళు, చేతులకి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. మరి నెక్స్ట్ వంట మన గెస్ట్ది. ఓకే, నెక్స్ట్ డిష్ మీదే. ఏం వండుతారు? వండను, మిక్సీ చేస్తా. ఓ, వాట్ ఈస్ దట్? చాక్లెట్ మిల్క్ షేక్.
పిల్లలకి అయితే చాలా ఇష్టం. సో నాకు తెలిసి మీరు మీ ఇంట్లో బేబీస్కి చేస్తున్నారేమో. అఫ్కోర్స్ చాక్లెట్ మిల్క్ షేక్ అంటేనే నోట్లో నీళ్ళు చేస్తూ ఉంటాయి. సో చాక్లెట్ మిల్క్ షేక్ ఎస్. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. చాక్లెట్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ ఐస్ క్రీమ్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పంచదార 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద మిల్క్ షేక్. ఎస్, చాక్లెట్ మిల్క్ షేక్ మనం జార్ తీసుకొని జార్లోనే మనము ముందుగా పాలు పోసేసుకొని, రాజు గారు కూడా ఉన్నారు కదా, ఓకే, మొత్తం పాలు పోసేసుకో. ఓకే, నెక్స్ట్ కోకోా పౌడర్. మనం ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఐస్ ఎస్, ఒక 3 to 4 క్యూబ్స్ ఐస్ వేసుకుని, నెక్స్ట్ ఐస్ క్రీమ్, అది కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసేయండి. ఐస్ క్రీమ్ అస్సలు ఉంచొద్దు. మొత్తం ఐస్ క్రీమ్ వేసేసుకున్నాము. తిప్పండి. సూపర్ గా మిక్స్ అయిపోయింది. గ్లాసెస్ రెడీ. మన చాక్లెట్ మిల్క్ షేక్ కూడా డార్క్ చాక్లెట్ లాగా వచ్చింది కదా కలర్. ఎస్, అంటే డిపెండ్స్, మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసాము, కోకో పౌడర్ కూడా వేసాం కదా, సో అందుకని. వావ్. దీనిపైన లైట్గా గార్నిష్ చేసుకుందాం. ఓకే, కోకో పౌడర్తో చాలా లైట్గా, ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం. ఇంత మంచి డిష్ చేసినందుకు మీకు ఒక సర్ప్రైజ్. నాకు కూడానా? యా, ఆఫ్ కోర్స్. చాలా నార్మల్ అండి. మా ఇంటికి సెలబ్రిటీస్ వస్తే మేము వాళ్ళని సర్ప్రైజ్ చేయకుండా, హ్యాపీ చేయకుండా ఎలా పంపిస్తాం? ఏంటా సర్ప్రైజ్? అర్జెంట్ గా తెలుసుకోవాలనుంది. సర్ప్రైజ్ ఏంటంటే అబ్రాకదబ్రా. హలో, హాయ్. బాగున్నారా? నేను భార్గవి. హాయ్ అండి, బాగున్నారా మీరు? వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ బాగుంటుంది చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ మా తెలుగు రుచికి ఒక అతిథి వచ్చారు. ఆవిడ మీ వాయిస్ విని గుర్తుపడతారు ఎవరు? నేను గుర్తుపడతానా, ఆవిడ గుర్తుపడతారా? ఆవిడ మిమ్మల్ని గుర్తుపడతారు. ఓకే, డన్, రెడీ, డన్ అండి. ఓకే, హియర్, ఓవర్ టు యూ. హలో. ఇక్కడ చాలా దగ్గరగా విన్నట్టుంది. హలో, హాయ్. ఎవరు? నేను ఎవరు? ఎక్కడో విన్నానండి. ఎక్కడ విన్నాను? చాలా దగ్గరగా విన్నాను ఈ గొంతు. అందుకే కదా మాట్లాడుతుంది. మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. మీరు కలిసి పనిచేశారా అండి ఇద్దరు, లేకపోతే బయట ఫ్రెండ్సా? ఒఫీషియల్ ఫ్రెండ్సా? ఎలా? ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంటే కలిసి పనిచేశారు. ప్రొఫెషనల్. మీరా? ఎవరు? ఇంకా మాట్లాడండి. మీరు మీరా? మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. మీరా అంటే ఎవరండి? విజయ్ గారు. మీరేనా? అదే చాలా రోజులైనా ఆయన కలిసి కూడా. చాలా రోజులు అంటే ఒక షెడ్యూల్ కలలేదండి. విజయ్ గారు ఎవరో కూడా మా ప్రేక్షకులందరికీ మీరే ఇంట్రడ్యూస్ చేసేయండి. విజయ్ యాదవ్ చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ గా ఒక సీరియల్లో నాకు హస్బెండ్ క్యారెక్టర్ గా చేస్తున్నారు. ఆయన మన ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి నేను. జనరల్ సెక్రటరీ ఓకే, ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. వెరీ నైస్ అండి మీతో మాట్లాడడం. సో ఒక్క విషయం మీ ఫ్రెండ్ గారు
ఏం లేదు, తను షూటింగ్ ఉందంటే అందరు కో ఆర్టిస్టులకు తను భోజనం ఏదో ఒకటి తీసుకొస్తుంది. నాకు మాత్రం స్పెషల్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తుంది ఒక బాక్స్ నిండా. దీనికి నేను చెప్పాలి డ్రై ఫ్రూట్స్ ఆయన కోసం స్పెషల్ గా తీసుకొని రాను, నా దగ్గర ఉన్న మొత్తం ఆయన ఒక్కళ్ళే తింటాడు. మీరు లోకల్ అండి యాదవ్ గారు? Yes. తెలుసుకోవాలండి ఆ పోలికలు, దమ్కి తీసుకుని తీసుకోవడం అవన్నీ. హైదరాబాదీ నేను కూడా మీ కేటగిరీయే. హై మన ఇద్దరికి. లవ్లీ టాకింగ్ టు యు అండి. నైస్ సర్ప్రైజ్ మీరు మాకు ఇలా ఫోన్ చేయడం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తెలుగు. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బై. ఓకే, సో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా? చాలా మంచి ఫ్రెండ్స్. విజయ్ యాదవ్ గారు మీరు ఇద్దరనే కాదు, లొకేషన్ లో అందరము చాలా మంచి ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్లీగా కలిసి భోజనం చేస్తాము. ఏది తెచ్చుకున్నా ఇంటి నుంచి అందరం సమానంగా షేర్ చేసుకుంటాం. అది డ్రై ఫ్రూట్స్ తప్ప డ్రై ఫ్రూట్స్ ఆయన ఎవరితో షేర్ చేయనియరు, ఆయన ఒక్కళ్ళే బాక్స్ తీసుకొని తినేస్తూ ఉంటారు. వెరీ నైస్. చాలా. సో లెట్స్ ట్రై దిస్. yes of course. tada chocolate milkshake ready. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్. చాక్లెట్ మిల్క్ షేక్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చాక్లెట్ మిల్క్ షేక్ తయారీ విధానం: మిక్సీ జార్లో పాలు, కోకో పౌడర్, పంచదార, ఐస్ క్యూబ్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి కోకో పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ. చాక్లెట్ మిల్క్ షేక్, లెట్స్ cheers. Cheers for Telugu Ruchi. జస్ట్ రైట్. షుగర్ కూడా మీడియంగా ఉంది. ఇలా ఉంటేనే హాయిగా తాగలుగుతాం. ఎక్కువ తీపున్నా చేయలేము అస్సలు. ఎక్సలెంట్, చాలా బాగా సో చేశారు. మళ్ళీ నా శుభాష్. మాటలే మాట్లాడుకోవడాలే, ఓన్లీ తాగడాలే. చాలా చాలా బాగుంది. సింపుల్ టు మేక్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్లం మనం చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గొంతు ఆరోగ్యానికి అలాగే డైజెషన్కి అల్లం పెట్టింది పేరు. అల్లం జాగ్రత్త పరుచుకునే విషయంలో ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక తడి క్లాత్లో చుట్టేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే అల్లం చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట. సో రాజు గారు, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ డిష్? ఏం చేస్తున్నారు? సో దపాటా అండి, మహారాష్ట్రియన్ డిష్ ఇది. ఓకే, విన్నారు కదా దపాటా. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. దపాటాకి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. దపాటాకి మేము రెడీ. సో చేయడానికి మేము కూడా రెడీ. సో ముందుగా ఒక బౌల్లో జొన్నపిండి. మీరు తిన్నారు ఎప్పుడైనా ఇది? లేదు, ఫస్ట్ టైం వింటున్నా పేరు కూడా. ఓకే, మా తెలుగు రుచికి వస్తే ఇవే అడ్వాంటేజెస్. సో శనగపిండి, కొద్దిగా గోధుమ పిండి అండి. సో వీటి బదులుగా ఏదైనా మనం మిల్లెట్స్ పిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జొన్న పిండి బదులుగానా? లేదు, గోధుమ పిండి బదులుగా. నేను ఇంకా గోధుమ పిండి అందులో గ్లూటమిన్ వల్ల వేస్తున్నారు అనుకో. అదే దానికే వేస్తున్నాను, కొంచెం జిగురు కోసం. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా వాము, నువ్వులు, వావ్, కొద్దిగా జీలకర్ర. నువ్వులు ఉమెన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా. అవును, నాకు ఇష్టం నువ్వులు ఉండలు, చాలా మంది ఇష్టం. అలాగే కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ కారం, కొద్దిగా పసుపు, కొత్తిమీర. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి నీళ్ళతో మనం ముద్దలా తయారు చేసుకోవాలండి. వాటర్ ఇస్తారా? మామూలు చపాతీ పిండి లాగే కదా. అంతేనండి. మీకేమి ఇష్టం తిన్నాను? స్వీట్, హాట్? హాట్స్, హాట్, ఓన్లీ హాట్. నాకు స్వీట్స్ ఇష్టం బికాజ్ ఐమ్ ఆల్రెడీ హాట్. బాగుంది, ఎక్కడైనా వాడుకోవచ్చు. దానికి రాయల్టీ ఇవ్వాలి.
కింద రాస్తా క్రెడిట్ గోస్ టు భార్గవి గారు. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? 2 ప్రాజెక్ట్స్. యా, సినిమాలు కూడా చేస్తున్నారు ఏమన్నా? సినిమాలు ట్రై చేస్తున్నాను. త్వరలో నన్ను బిగ్ స్క్రీన్ లో కూడా చూడడానికి. వెరీ గుడ్ వెరీ గుడ్, దట్స్ నైస్. ఓకే, ఇది సరిపోతుందండి. సో ఇక్కడ ప్యాన్ కూడా వెయిట్ పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి. ఎస్. ఓకే. సో ఇది ఏదైనా క్లాత్ మీద కానీ లేకపోతే బటర్ పేపర్ ఏదైనా అరిటాకు పైన అలాంటి వాటి మీద చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి బాగుంటుంది. ఓకే. జొన్న రొట్టె type. సో ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని. ఈ జొన్న రొట్టె లాంటివి తింటారా? కష్టం కదా కొంచెం చేసుకోవడం. అంటే అది విరక్కుండా రావడం అనేది కష్టం. ఓకే, చిన్న సైజు ఇలా ముద్దలా తీసుకుని మామూలు జొన్న పిండితో ఏం చేసినా ఇలా చేత్తోనే ఎత్తి వేస్తూ ఉంటారు కదండి. అవునండి. సో గోధుమ పిండిను శనగపిండి వేశారు కాబట్టి కొంచెం జిగురు వల్ల అతుక్కుంటుంది. ఎస్ అండి. సో అక్కడక్కడ చిన్నగా ఇలా రంధ్రాలు చేస్తున్నాను. ఓ, అలా కూడా చేసుకోవాలా? అంటే ఆయిల్ వేసినప్పుడు కొంచెం మనకు కింది వైపు కూడా వెళ్ళడానికి బాగుంటుంది. డైస్ లాగా ఉంది కదా చూడడానికి. సో నూనెతో అన్ని వైపులు మనం కాల్చుకుంటాం. ఫస్ట్ ఇలా రంధ్రాలు వేసుకుంటే ఆ కింది వైపు కూడా నూనె స్ప్రెడ్ అవుతుందండి. మామూలుగా జొన్న రొట్టె అంటే కొంచెం నీళ్ళు ఇలా తడి చేసుకుని చెయ్యి ఇలా ఒత్తుతూ ఉంటాం కదా. ఎస్. దీంట్లో ఫస్ట్ టైం ఇలా ఆయిల్ వేసి చూస్తున్నాను. అంటే దీంట్లో అన్ని మసాలాలు అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసాం కదా. సో దీనికి కొంచెం అది బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. జనరల్గా మనకు అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణలో కూడా సర్వపిండి అని చేస్తూ ఉంటారు. అవునవునవును. సో అది కూడా కొంచెం మనకు దగ్గర దీనిలాగానే ఉంటుంది. సో అట్లా కాడిస్తారా? సర్వపిండిలో పప్పులు వేస్తారు కదా. పప్పులు వేస్తారు, పల్లిపప్పులు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేస్తారు. సో ఇది అప్పటికప్పుడు చేసుకుని తినేసేదే. ఎస్, అంటే కొంచెం నిల్వ ఉంటుంది మనకి. ఉంటుందా? బాక్సుల్లో మనం ఎక్కడ ట్రావెలింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ డే వరకు ఉంటుంది మనకి ఈజీగా అలా పెట్టుకొని తినొచ్చు. సో మన ఊరు వెళ్తే చక్కగా ట్రైన్లో బస్సులో డబ్బాలో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. లాంగ్ జర్నీస్ కి నాకు ఆ హోల్స్ నచ్చినాయి కదా, చూడడానికి క్యూట్ గా ఉంది. సో ప్రాంతానికి మధ్యలో అలా మనకు కొంచెం ఆ రుచులు మారుతూ ఉంటాయి, చేసే విధానం మారుతూ ఉంటుంది. అవును. సో కొన్ని అంటే బాగా చేసుకోవడానికి వాళ్ళు వాడిన ఆ విధానం అంటే ఐడియాస్ పర్ఫెక్ట్గా అంటే ఆ డిష్ ఇంకా రుచిగా రావడానికి కారణం అవుతుంది. వాళ్ళకి తెలుసు కదా అదే ప్రాంతంలో పెరుగుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎన్ని రకాలుగా ట్రై చేసి ఉంటే ఆ ఫైనల్ పాయింట్ వస్తుంది. అది ఇప్పుడు మనం తింటున్నాం, అదే మనం ఫాలో అవుతున్నాం. కరెక్ట్. అండ్ మీరు ఇన్ని ప్రాంతాలను మాకు చూపిస్తున్నారంటే రాజుగారు రాజువయ్యా మహారాజువయ్యా కరెక్ట్ టైమింగ్ లో కరెక్ట్ పాడేసావు. ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బత్తాయి రసం ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ జుట్టు బాగా హెల్దీగా ఉండడానికి దోహదం చేస్తాయి. అయిపోయిందో? ఎస్, అయిపోయింది. నాకు కలర్ భలే నచ్చేసింది. ఆఫ్ చేసా? ఎస్, చెస్. ఓకే, సో వేడిగా దపాటా రెడీ. ఇది దపాటా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దపాటా తయారీ విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, శనగపిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వాము, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, దపాటా రెడీ. దపాటా పరాటా లాగా ఈ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. లెట్స్ టేస్ట్. ఓకే, తీసుకోండి. చాలా బాగా చేశారండి. వెరీ నైస్. ఆల్రెడీ
మన గెస్ట్ రెండోసారి తీసుకుని తింటున్నారంటే మీకు అర్థమైపోతుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. నాకు ఇందులో నువ్వులు చాలా బాగా నచ్చినాయి బేసిక్గా. సో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, వాము అన్నీ కూడా ఉన్నాయి. నువ్వులు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, టేస్ట్ బాగా వస్తుంది. దీంతో ఇంకేం అక్కర్లే, పెరుగు ఉంటే చాలు అలా నంచుకొని తినేసేయచ్చు కదా. ఒక రోటీ టైప్ ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ వండర్ఫుల్ స్నాక్ లాగానే కాకుండా టిఫిన్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన శరీరం పునరుత్తేజం కావడానికి, రీజనవేట్ అవ్వడానికి నిద్ర అనేది మూల కారణం. నిద్ర సరిగా పట్టకపోతే అసలు చాలా నీరసంగా, నిస్తేజంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిద్ర బాగా పట్టాలి. నిద్రలేమితో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తీసుకుని అందులో కాస్త వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కలుపుకుని దాన్ని తిని పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ ఆనియన్ బాత్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు. సో ఉల్లిపాయల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్తో పాటు పొటాషియం అనమాట. సో ఈ పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది ఎవరైనా హై బీపీతో ఉన్నవారితో ఉంటారో వారికి పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది వాళ్ళ డైట్లో కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో మనకి వైటమిన్ సి అనేది కూడా ఆనియన్స్లో లభిస్తుంది. బియ్యం. సో బియ్యంలో మనకి ఎక్కువగా పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటి నుంచి మనకి శక్తి అంటే ఎనర్జీ అనేది మనకి లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అందరూ తీసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. సో పన్నీర్ అనేది ఒక మంచి ప్రోటీన్. సో మనకు మాంసకృతులతో పాటు ఫ్యాట్ కంటెంట్ అంటే మనకి కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో మనకి ఎవరైనా కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్న అంటే స్త్రీలకు కూడా ఎక్కువగా ఇంపార్టెంట్. మెనోపాజ్లో ఉన్న వారికి కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ సమస్యలు, కీళ్ళ సమస్యలు ఉన్నవారు కాల్షియం అనే ఫుడ్ అనేది ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. టమాటోలో మనకి వైటమిన్ సితో పాటు వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ మనకి వైటమిన్స్తో పాటు దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు. సో జీడిపప్పు అనేది ఒక మంచి కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. సో మనకి పిల్లల ఎదుగుదల కోసం కూడా చాలా అవసరపడుతుంది. అంతేకాకుండా మన మెదడు ఆరోగ్యానికి కానివ్వండి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది మనకి ఇంట్లో మన ఓన్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా హెల్దీ, అందరూ ట్రై చేసుకోవచ్చు. చాక్లెట్ మిల్క్ షేక్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకో పౌడర్. సో కోకో పౌడర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఒక థియోబ్రోమైన్ అని ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది. సో వీటి వల్లనే మనకి దీంట్లో ఎక్కువగా ఎనర్జీ అనేది మనకి లభిస్తుంది అనమాట. మనకు ఒక స్టామినా అనేది ఇస్తుంది. సో ఎవరైనా కెఫెన్ లాగా మనకి ఇది పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది హార్ట్ పేషెంట్స్కి కానివ్వండి, గాల్ స్టోన్స్ ఏదైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ సమస్యతో బాధపడే వారికి కూడా ఉపయోగపడుతుంది కోకో పౌడర్. పాలు. సో పాలల్లో మనకి ఎక్కువగా మాంసకృతులు అనేది ఉంటుంది. మాంసకృతులతో పాటు మనకి కొవ్వు పదార్థం, పిండి పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సో పాలల్లో మనకి ఎక్కువగా కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్ కానివ్వండి, ఫ్యాట్స్, పిండి పదార్థాలు కూడా సమానంగా లభిస్తాయి. చాక్లెట్ ఐస్ క్రీమ్. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్యాట్ అనమాట. సో ఐస్ క్రీమ్స్లో మనకి ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో ఫ్యాట్స్ ఉంటాయి. సో ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి 1 గ్రామ్ ఫ్యాట్కి 9 క్యాలరీలను లభిస్తుంది. సో మనకి క్యాలరీ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చాక్లెట్ మిల్క్ షేక్స్. సో ఈ మిల్క్ షేక్స్ కానివ్వండి ఎక్కువగా క్యాలరీస్తో కూడుకునేవి అనమాట. సో ఈ రెసిపీలో మనం షుగర్స్ వాడుకుంటాము. సో ప్లస్ మనకి దీంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మిల్క్ షేక్స్ అనేది మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. దబాటా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జొన్న పిండి. సో జొన్నలు అంటే మనకి మిల్లెట్స్. సో మిల్లెట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రతి ఒక్క విటమిన్స్, మినరల్స్ అనమాట. సో అందుకే వీటిని మనం నవధాన్యాలు అంటాం. మనకి జోవర్లో ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, సెలీనియం, జింక్, కాపర్ లాంటి మినరల్స్ అనమాట. సో వీటి వల్ల మనకి హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, హార్ట్ సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. గోధుమ పిండి. సో గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువగా పిండి పదార్థాలతో పాటు ఫైబర్ కంటెంట్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటి నుంచి వచ్చే ప్రోటీన్ని మనము గ్లూటెన్ అని అంటాము. సో గ్లూటెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైనా గోధుమ పిండి అనేది మనం హోల్ వీట్ అనేది రాసింది ఉంటేనే మనం తీసుకోవాలి. దాంట్లో మనకి ఇంకా ఎక్కువ పోషక విలువలు అనేది లభిస్తాయి. శనగపిండి. శనగపిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియంతో పాటు మనకి ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్ కానివ్వండి, మెగ్నీషియం, కాపర్ ఇలాంటి మినరల్స్తో పాటు మనకి మాంసకృతులు అనేది కూడా లభిస్తుంది.
సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీలు అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ, అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి నొప్పిగా ఉన్న కీళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఎప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. మొదలుగా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చక్కగా వచ్చారు, బోల్డ్ అని మాటలు చెప్పారు, కబుర్లతో పాటు మంచి వంటలు కూడా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు, మాకు కూడా కొత్త వెరైటీ వంటలు చూపించేందుకు రాజు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ వంటలన్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తుండండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.